హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చింటూరామ్ రాథోడ్. ఇప్పుడు ఏందంటే మన ఇప్పుడు యూత్ ఎలా అట్రాక్షన్ అవుతున్నారు, ఎలా చెడిపోతున్నారు, ఎలా డౌన్ ఫాల్ అవుతున్నారు, డబ్బులు సంపాదించినా కూడా ఇప్పుడు చెప్తా చూడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి చెప్పుకుందాం. చాలామంది జాబ్ పర్సన్ కానీ, జాబ్ లేని వాళ్ళు కానీ, తెలిసినోడు యాప్లో యాప్ ఉంటుంది కదా, పందెం బెట్టింగ్ అంటారు. ఆ బెట్టింగ్లో పోయి బెట్టింగ్ వేసుకుంటా, పార్ట్ టైం చేసుకుంటా బెట్టింగ్ వేస్తుంటారు, ఫుల్ టైం చేసుకుంటా బెట్టింగ్ వేస్తుంటారు. లేకుంటే పెద్ద పెద్ద జాబ్ పర్సన్ కూడా పెద్ద పెద్ద అమౌంట్లు వేస్తుంటారు. ఓకే, ఇది బెట్టింగ్ యాప్ వాళ్ళు బెట్టింగ్ వేసి ఓడిపోయినోడే చెప్పగలుగుతాడు ఈ వీడియో. అదేంటన్నా మీరు చెప్తున్నారు, మీరేమన్నా ఆడినారన్నా అనుకోవచ్చు. అవును, జస్ట్ ఆడినాను. చూపిస్తా, ట్రైల్ కూడా చూపిస్తా, ఎట్లా ఆడతారు, ఎట్లా మోసపోతున్నారు, ఎట్లా మన అమౌంట్ పోతుంది అనేది చూపిస్తా. కాబట్టి ఆడకూడదు మనము, నేను ఆడకూడదు, మీరు ఆడకూడదు, ఎవరు ఆడకూడదు. దానికంటే చిన్న చిన్న జాబులే మేలు. సెక్యూరిటీ జాబ్ అయినా పర్లేదు, చేసుకోవచ్చు, పర్లేదు. కానీ చూపిస్తాను అందరికి ట్రైలు. ఒక ట్రైల్ చూపిస్తా చూడు. పక్క అది రాదు మనకు వేసినా కూడా బెట్టింగ్. ఇది ఇట్లుంటుంది యాప్. ఇవన్నీ అదే క్రెడిట్ 99, రెడ్డి యాప్ మొత్తం ఇట్లుంటాయి. ఇవన్నీ క్యాసినోల కింద. ఈడ స్పోర్ట్స్, ఇన్ప్లే, క్యాసినో, స్పోర్ట్స్ బుక్, అదరు ఇవన్నీ ఉంటాయి. మనం క్యాసినోలో పోతాం. ఎట్లా డౌన్ అయిపోతాండ్రో, ఎట్లా అవుతాండ్రో చూపిస్తా. క్యాసినో వచ్చిందా, తర్వాత 32 మనం 32 ఎక్కువ ఆడతారు. ఓకే, ఈడ వచ్చిందా. ఓకే, 32కి పోయినాం. ఈడికి పోయినాం. రాజు చూడు, మీకోసమే వీడియో చూపిస్తాను, ఎట్లా మోసపోతున్నారు, ఎట్లా ఏమని. మనకైతే మోసపోయినాం, డౌన్ అయిపోయినాం. అందరూ దాని గురించి చెప్పేది, మోసపోయే వాళ్ళే చెప్పేది తప్ప బాగుపడే వాళ్ళు అదే ఏం తెలియనోడు దీని గురించి చెప్పలేడు. ఆడకండి. ఇప్పుడు మానేస్తున్నా, ఈ వీడియో చూసి మానేస్తున్నా. ఎప్పుడు ఆడలేదు నేను. చిన్నప్పుడు ఎప్పుడు ఆడండేది, మధ్యలో ఇప్పుడు ఆన్ చేసిన వీడియో కోసం. ఇప్పుడు చూడు, కింద లైన్ ఉంది కదా, 10, 9, 11, 9 ఇట్లానే. నాకు తెలిసి 9 ఇట్లా 9, 8 అన్నీ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూడు, టైం రాని మన టైం రాని చూద్దాం అని తిప్పుతాను కదా. తిప్పినాయి సరే రా. నాకు టైం నేను గెలుస్తాను ఓడిపోతాను చూద్దాం. టెన్షన్ 510 ఉంది ఐడిలో. చూద్దాం. తిప్పు తొందరగా తిప్పు, టైం అయిపోతుంది. బాబా ఇట్లా టెన్షన్ ఉంటుంది. ప్రతి ఒక్క లోపల దూరిపోయింటాడు, మన డబ్బులు వెళ్ళిపోతుందో వస్తుందో అని. ఓకే, రా జల్దీ. ఓపెన్ కాలేదు. 2 నిమిషాలు అవుతుంది. మనం ఏమన్నా ఓకే. ఇప్పుడు ఓడిపోతాం చూడు మనము పక్క. ఒకటేస్తే ఒకటి వస్తుంది. చూద్దాం ఎన్ని నిమిషాలైనా కానీ వీడియో. కింద 11, 9, 11, 10, 8, 11, 9, 11, 9, 10. తర్వాత 11 వెళ్దాం మనం. ఓకే, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసింది. వీడియో ఏమన్నా రికార్డింగ్ ఏమన్నా అవుతుందా? లేదులే, వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది. లేదులే. టైమింగ్ లేదా? ఇస్తుంది టైమింగ్.
19, 18, 8 విన్, 11 విన్ అట్లా విన్నా. ఇప్పుడు ఇచ్చిందా 11 వచ్చిందా, 10, 11 తర్వాత మళ్ళీ 11 వేద్దాం. మన డబ్బులు పోతుంది చూడు, ఒకటి వస్తుంది. నేను ఏమనుకుంటున్నా మైండ్లో 9 అని అనుకుంటున్నా. 9, 10, 11 ఏదో ఒక ఆప్షన్ కొట్టు. 27 సెకండ్లు ఉంటాయి. 9 ఉంది, 11, 10, 11 తర్వాత 11 రావచ్చు, 10 రావచ్చు, చెప్పలేము. 10 మనం 10 పోదాం, 100 కొడదాం. చూడు చూడు 10 పోతే 11 పోతుంది చూడు విన్ను. 8 సెకండ్లు, 6 సెకండ్లు, 7 సెకండ్లు, 3, 2 సెకండ్లు, 1 సెకండ్, 0 అయిపోయా. ఇంక చూడు ఈ లైన్ ఎట్లుంది. 11 రావచ్చు, చెప్పలేం. 10 రావచ్చు, 9 రావచ్చు, 8 రావచ్చు, చెప్పలేం. అది విషయం. చూడు టెన్షన్ ఇట్లా ఆడకండి. ఎవరు చాలా మోసపోతారు. ఇట్లా చూపిస్తాను నేను డెమో ఎట్లుంటుంది ఏమో అని. ఇంకటి నుంచి ఆడమేడ 10, 8, 10, 15 వచ్చాయి, 9కి 16 వచ్చాయి, 10కి ఎంత 18 వచ్చాయి, 11 విన్. చూడు అట్లా 100 పైన 1 సెకండ్లో అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు తిరిగా వేస్తాను చూడు. టైం చూపించిందా, మళ్ళీ 11 వచ్చిందా. 11, 10 ఇప్పుడు ఏం వేయాలో కూడా దిక్కు తెలియదు మనకు. ఏం వేసినా కూడా రాదు అనే కాన్సెప్ట్లో ఉంటాం. ఇప్పుడు చూడు పోయిందా, ఫస్ట్ ఆట వెళ్ళిపోయిందా, రెండో ఆట కూడా వెళ్ళిపోతుంది. చూడు రెండో ఆట కూడా ఎట్లా వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుంది. టెన్షన్ 11 వేద్దాం, పోతే పోనీ పైన 3 సెకండ్లో వెళ్ళిపోయాం. 2 ఆటలు ఉన్నాయి, 5 ఆటలు, 3 ఆటలు ఉన్నాయి. 2 ఆటలు వెళ్ళిపోయినట్టు. ఇంకా రాదు, 11 పైన రాదు. చూడు ఎట్లా ఓడిపోతామంటే ఇట్లా ఓడిపోతాం. ఇది విషయం. రాదు. చూద్దాం. 16, 17, 17, 23 విన్నా. ఇప్పుడు విన్ అయినా. మన డబ్బులు మనకు వచ్చిందా, పాయింట్ వచ్చిందా, ఈసారి చూద్దాం. 11, 3 11 వచ్చినాయి. ఒకవేళ మారచ్చు అని మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళ గేమ్లో, ఇది మారుతాడు అని. అప్పుడు 10కి పోతాం, 9కి పోతాం, 8 కూడా చెప్పలేము. ఇప్పుడు మనం బాగా వచ్చిందని సంతోషంతో 11 ఏమో బాగా ఎక్కువ చేస్తాం, తర్వాత 11 రావచ్చు, చెప్పలేం. అది కింద లైన్ చూస్తే 10, 8, 11, 9 అని చూపించింది. మనం 9కి పోదాం. చూడు అది వచ్చింది ఎట్లో చూద్దాం. ఇట్లా టెన్షన్ ఉంటుంది. 1 సెకండ్లో వెళ్ళిపోయేది చూద్దాం. అది 1 సెకండ్లో పోతుంది, 1 సెకండ్లో వస్తుంది. చూద్దాం. ఎవరు ఆడకండి, ఎవరు ప్రమోట్ చేయకండి. ఇట్లా ఈ చిన్న పనైనా బెటరు నేర్చుకునేకి. అది విషయం. చూడు ఎట్లా టెన్షన్ ఉంటుందో. అది రాదు, 11 రావచ్చు. అట్లా టెన్షన్. ఇట్లా 11 రావచ్చు, 9 రావచ్చు, 8 రావచ్చు అని. 16 వచ్చింది, 8, 22, 22, 24, 11 విన్. చెప్పలేదా, అది విషయం. అట్లా జరుగుతుంది. మనం ఏం చేసినా రాదు. చూడు 8 పైన వేసినాము, 1120 అంట. అది 11, 4 చూర్లు పోయినాయి, 11. ఈ ఒక్క సూర్యన 8 వస్తుందా, రాదు. చూద్దాం. రా నీకు వదలరా, నీకు వీడియో పెట్టాల్సిందే అప్ప. ఒక్కసారి దమ్ వెళ్ళిపోతుంది. అది ఒకసారి వచ్చిందంటే పటాస్ 18 పయ,
ఇంక ఇవన్నీ పైనే వచ్చాయి. 20 అది 10, 11లో విన్ అవుతుంది. నువ్వు ఎంత ఏమైనా చెయ్యి. 18 విన్, 11 విన్ అయినా అట్లా జరుగుతుంది. ఇంకా 3 ఆటలు అయ్యా. ఇప్పుడు అన్నీ ఓడిపోయినా కదా, అవన్నీ ఇప్పుడు మళ్ళీ 11కి వస్తాడని. అది 11 ఈ ఆట చూద్దాం. 10కి పోదాం, వస్తుందో రాదో. 10కి పోదాం. 10కి పోయినా 1, 2, 3, 4, 5 నా మైండ్ సెట్ 10కే పోతుంది. 3 ఇంకా 2 ఏమో, 2, 3 2 వచ్చిందా. వస్తుందా రాదా చూద్దాం. దా 1, 2, 3, 4, 5 వరుసకు 11, 15, 9 విన్నా కాదులే. 22 అప్పా పైన పయ కన్ఫామ్గా ఇది పయ. ఇంకా 2 ఆటలు ఉంటాయిరా. 2 ఆటలు ఈజీ పోగొట్టేసినావా రా. అది గేమ్ చూస్తీరా ఎట్లా వెళ్ళిపోతుందో ఆడితే బెట్టింగ్ ఆటలు. కాబట్టి ఆడకండి మీరు. చూడు, అనవసరంగా 1000 రూపాయలు పోగొట్టుకుంటే ఇప్పుడే ఈ క్షణమే. ఇంకటి నుంచి ఆ తప్పు చేయకూడదు. ఇప్పుడే శబ్దం చేసేయండి. ఆడుతా అంటే మానేయండి. నేను మానేస్తున్నా, మీరు మానేయండి. అట్లా ఎవరు ఆడకూడదు. చిన్న చిన్న జాబులే బెటరు. చూడు అట్లుంటుంది బ్రో. చెప్పేదేనండి. బాగా కుటుంబాలే పోతాయి, నాశనం అయిపోయినాయి. లక్షలు, కోట్లు పోయినాయి, లక్షలు పోయినాయి. ఇకనైనా మారండి. నాదే చూడ, మీకు చూపించిన ఎగ్జాంపుల్ అట్లా అయిపోతుంది. జస్ట్ ఇది వీడియో చేసేకి నేను పోయినా పర్లేదు, నా వ్యూస్ బాగుండాలి, నా కామెంట్, నా సబ్స్క్రైబ్స్ అందరూ బాగుండాలి. అందుకోసం మీరు ఉచ్చులో పడకండి అని వీడియో తీశాను. ఇకనైనా మారుదాం. నేను మారిపోయినా ఇప్పటి నుంచి ఏం ఆడను. ఇంకా మీ ముందరే డిలీట్ చేస్తాను. ఇంకా యాప్ డిలీట్ చేస్తా. చూడు, మీ ముందరే ఇంకా డిలీట్ చేస్తున్నా. ఇంకా లైవ్ ఇది గూగుల్ అనమాట. యాప్లో ఉండదు ఇది. దొంగనా కొడుకులు ఇప్పుడు ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడు డిలీట్. ఇంకా దాని జోలికి పోకుండా ఉంటే హిస్టరీలో పోయి మనం ఇట్లా డిలీట్ చేస్తే, అన్నీ స్క్రోల్ చేస్తే అది ఉండదు, మళ్ళీ రాదు. హిస్టరీలో పోయి తర్వాత ఇవన్నీ డిలీట్ అని కొట్టేస్తే అన్నీ డిలీట్ అయిపోతాయి. ఏమీ రావు. చూడు అన్నీ డిలీట్ అయిపోయా. కాబట్టి మారండి ఫ్రెండ్స్. ఎన్నో ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల జరిగింది ఇన్సిడెంట్ రియల్గా. ఒక బెట్టింగ్ యాప్ ఆడి మొన్న ఒకడు మన పక్కలోనే అనుకో, తెలిసినోడు అనుకో, పేరు ఎందుకులే, లక్షలు ఇట్లా క్రికెట్ బెట్టింగ్ కానీ, ఇట్లా ఫ్లైట్ పోతుంది కదా అదొకటి కానీ, ఇట్లా లక్షలు పోగొట్టుకున్నాడు. తండ్రికి బాగలేదు, ఆపరేషన్ ఏదో కాలు బాగలేదు. అతనికి చూపించాలి కదా. అది కూడా అది బెట్టింగ్ పైన చేసినాడు. ఇంకా డబ్బులు వస్తాయి గెలిచేయచ్చులని, అదన్నీ అప్పు అయిపోయినాయి. అతనికి కూడా సర్జరీ కాలేదు. లాస్ట్కు మళ్ళీ అప్పు చేసినారు. 1 ఎకరం అమ్మాల్సి వస్తుంది. అమ్మేసితే ఒక క్లియర్ అయిపోతుంది. కానీ ఎకరం కదా, అది బాగా పండు భూమి, నీళ్ళ పాటున ఉండేది. దానివల్ల ఒక కుటుంబమే నాశనం అయిపోయింది, ఒక్కని వల్ల, బెట్టింగ్ వల్ల. కాబట్టి చేయకండి. నేను చూపించిన కదా ఇప్పుడు. నేను డిలీట్ కూడా చేసిన మీ ముందరే. పోతే పోనీలే, నాకు ముందు ఎంత పోయిందో ఇప్పుడు ఎంత పోయిందో పోతే పోనీలే. ఇట్లా అవుతుంది.
కాబట్టి ఎవరు ఆడకండి దయచేసి. ఓకే. ఏమన్నా తినండి, లేకపోతే ఇతరులకు సాయం చేయండి. అది కూడా వీడియో పెడతా. ఇతరులకు సాయం చేసేది ఒక రూ. 100 పెద్ద విషయం కాదు. వారానికి ఒక రూ. 100 ఖర్చు పోయినా పెద్ద విషయం కాదు. సాటి మనిషికి సాయం చేయండి. పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళంటే బెగ్గర్స్ వాళ్ళు. ఆ! వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాళ్ళకు ఒక తిండి బిర్యానీనో, కుస్కానో ఏదో ఒక తిండి పెట్టండి. రూ. 100 అది చెప్పను గానీ నేనే పెట్టి మీకు చూపిస్తా అన్నీ. ఓకే. మంచి మంచి దారుల్లో పోనిస్తా నేనే. ఓకే. అందరం బాగుండాలి. మనము బాగుండాలి. అందులో మనము ఉండాలి. జై హింద్. ఓకే. కుటుంబాన్ని మారుద్దాం ఫ్రెండ్స్. మనం మారుదాం. మనందరం చుట్టుపక్కల అందరినీ మారుద్దాం. ఓకే. బాయ్.